ఏంటన్నా నీళ్ళు నువ్వు నవ్వుకుంటూ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? ఏమైంది? ఏం లేదండి, మన ఎదురింటి లక్ష్మి ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ రోజు తాగేసి వచ్చి తన్ని కొడుతున్నారంట, అందుకని నవ్వుకుంటున్నాను. అదేంటి తప్పు కదా? ఎదురుంటే ఆవిడ నా ఆయన వచ్చి కొడుతుంటుంటే బాధపడాల్సి పోయింది, నేను నవ్వుకుంటున్నాను ఎందుకు? అచ్చే తనని కొడుతున్నారని నేను నవ్వట్లేదండి. ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా తాగుతున్నారు కదా, మీకు ఏ అలవాటు కూడా లేదు, తాగుడు అలవాటు లేదు, అందుకని మీలాంటి మంచి భర్త నాకు దొరికారని హ్యాపీగా అనిపిస్తున్నాను, అందుకు నవ్వుకుంటున్నాను. అవునా? అయినా నాకు డౌట్ అండి, మీకు ఎందుకు తాగుడు అలవాట్లేదు అసలు? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాను చూడు. ఈ ట్రిక్ వలన ఎప్పటి నుంచో ఉన్న నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేసినట్టే. అంటే రవీనా, నేను చెప్పాను కదా నాకు మ్యారేజ్ ముందు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని. ఆ గర్ల్ ఫ్రెండ్ కి నేను ఒక మాట ఇచ్చాను అనమాట. ఆవిడ అడిగింది, మీరు జీవితంలో ఎప్పుడు మందు అనేది ముట్టుకోవద్దండి, డ్రింకింగ్ అలవాటు పడవద్దని నాతో ప్రామిస్ చేయించుకుంది. అందుకని ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసమని నేను ఇప్పటి వరకు మందు ముట్టుకోలేదు. అర్థమైందా? ఆవిడెవరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు మందు తాగడం మానేశారా? అంటే నాకన్నా తనే ఇంపార్టెంటా? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు వెళ్ళండి, బాటిల్ తీసుకుని అక్కడ తాగేసి మళ్ళీ నాకు తెచ్చుకొని మరి తాగాలి. వెళ్ళండి, ఫస్ట్ వెళ్ళండి, వెళ్ళండి. అది ఇప్పుడు వరకు ముట్టుకోలేదు కదా, ఇప్పుడు ముట్టుకోవడం తప్పు. తన కోసం ముట్టుకోవద్దు, నా కోసం తాగండి. వెళ్ళండి, తెచ్చుకొని ఇక్కడ ఇంటికి తీసుకొచ్చి తాగండి. వెళ్ళండి, వెళ్ళండి. నవీన, వెళ్ళాలి తప్పదా? ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను, అది కూడా నీకోసం వెళ్తున్నాను, ఓకే కదా? వెళ్తున్నానా? ఓకే. मस्त शेड जो नाही राणीला ఇదే ఇది నేను